హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వేసవికాలం వచ్చేసింది కదా, ఎంతమంది వడియాలు పెట్టేసుకున్నారు, ఇంకా ఎంతమంది పెట్టుకోలేదు కమెంట్ చేయండి. మేమైతే మార్చ్ స్టార్టింగ్లోనే పెట్టేశాము, ఎందుకంటే మా అమ్మ వచ్చింది అప్పుడు. మాకు అప్పుడు ఇంకా కొద్దిగా చలిగానే ఉన్నింది ఢిల్లీలో క్లైమేట్. అప్పుడే పెట్టేసుకున్నాం. ఫస్ట్ టైం నేను ఈసారి బ్రౌన్ రైస్తో వడియాలు పెట్టించేసుకున్నాను. ఇలా బ్రౌన్ రైస్ని 3 కప్స్ తీసుకోవాలి. తర్వాత 3/4 కప్ సాబుదానం తీసుకొని రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని సోక్ అవ్వటానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా సాబుదానాన్ని రైస్ని రాత్రంతా సోక్ అవ్వటానికి పెట్టుకొని పొద్దున్నే రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇక్కడ నేను ఒక కుక్కర్ కానీ ఒక మందపాటి గిన్నె కానీ తీసుకొని అందులో 1 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని బాయిల్ అవ్వటానికి పెట్టేసుకున్నాను. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేలోపు ఇక్కడ సాబుదానాన్ని రైస్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాబుదానాన్ని రైస్ని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవటానికి నాకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ అయింది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ని నీట్గా మిక్స్ చేసేసుకొని ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఒకరు పోసుకుంటూ ఒకరు మిక్స్ చేసుకుంటూ ఒక తెడ్డు కట్టె కానీ ఒక స్టిక్ కానీ ఏదైనా తీసుకొని లేదంటే పెద్ద స్పూన్ తీసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే లమ్స్ ఫామ్ అవుతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి, మనకు వడియాల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఒకవేళ బ్యాటర్ అనేది బాగా గట్టిగా అయ్యింది అంటే కొంచెం వేడి నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను వడియాల్లో వేసుకోవడానికి పచ్చిమిర్చి, జింజర్, సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత మనకి బాయిల్ అవుతున్న బ్యాటర్లో కొద్దిగా జీలకర్ర, మనం మిర్చి పేస్ట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసేసుకొని మనకి పేపర్ మీద కావాలంటే పేపర్ మీద వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ తడిగుడ్డ మీద వేసుకుంటున్నాం. తడిగుడ్డ మీద వేసేసుకొని బాగా ఎండపెట్టుకోవాలి, లేదంటే మనకి ఫ్యాన్ కింద అయినా కూడా ఈ వడియాలు బాగా ఎండిపోతాయి. ఒక 24 అవర్స్ కానీ 36 అవర్స్ కానీ రాత్రంతా ఫ్యాన్ వేసేస్తే మనకి ఈజీగా ఎండిపోతాయి. వేసవి కాలంలో అయితే ఈజీగా ఎండిపోతాయి. మేము కొద్దిగా చలికాలంలో వేస్తున్నాం కదా, అందుకే మాకు 36 అవర్స్ దాకా ఫ్యాన్ కింద పెట్టేసాము. ఎండలో పెట్టే కన్నా ఫ్యాన్ కింద పెట్టుకుంటేనే నీట్గా ఈజీగా అయిపోయింది పని. ఇలా టెర్రస్ పైన పెట్టుకున్నప్పుడు గాలి వస్తూ అవి చూసుకోవటానికే సరిపోయింది. తర్వాత అవి బాగా ఎండిపోయిన తర్వాత కొద్దిగా టబ్లో వాటర్ తీసేసుకొని కొంచెం సోక్ అయ్యేంత వరకు ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా పెట్టేసుకొని తర్వాత మనం వడియాల్ని పీకేసుకొని ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎండిపోయిన వడియాల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా వడియాలు రెడీ అయిపోతాయి. నేను బ్రౌన్ రైస్తో చేశాను కదా, నాకు ఆయిల్ అనేది అస్సలు లాగలేదు. నేనైతే ఈసారి కలర్ఫుల్ వడియాలు ట్రై చేశాను. పాలకూర వడియాలు, బీట్రూట్ వడియాలు, ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా ట్రై యాడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్ రెసిపీ ఛానల్ కింద యాడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి.